గురుగారు, అర్థం అంటే ధన సంపాదన, కామం అంటే లౌకిక విషయాల పట్ల కోరిక. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక మార్గానికి అవరోధాలే కదా. మరి ఈ రెండిటికి పురుషార్థాల్లో స్థానం ఎలా వచ్చింది? చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని మనం ఏ వ్రతం చేసినా, నోము నోచినా, సంధ్యావందనం చేసుకున్న సంకల్పం చెప్పేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్షములనే 4 సిద్ధించుగాక అని చెప్పుకుంటాం. అర్థం అంటే మీరన్నట్టు ధన సముపార్జన, ఏ విధంగా ఏ రకంగా ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన చేయటం అనేది ధర్మ విరుద్ధమే అన్న భావన కలుగుతుంది. అలానే కామం అంటే కోరికను తీర్చుకోవటం. కామాయాం ఉపభోగేన శామ్యతి అవిషాం కృష్ణవర్త్మేన భూయేభా వివర్ధతే అంటాడు యయాతి. అంటే కోరికను తీర్చుకున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఎలా అంటే అగ్నిలో ఆజ్యం పోస్తే ఎలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుందో అలానే కోరిక తీర్చుంటున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ 2 పురుషార్థాలు ఎలా అయ్యాయి అని యక్షుడు ధర్మరాజును అడుగుతాడు అరణ్యపర్వంలో. ధర్మశ్చ అర్థకామశ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరుద్ధానాం కథమేకాత్ర సంగమః. ఈ 2 ఎలా కలుస్తాయా చతుర్విధ పురుషార్థాలలో అంటే దానికి అద్భుతమైన సమాధానం చెబుతాడు ధర్మరాజు. మహాత్మా, మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ధర్మము, ధర్మబద్ధమైన జీవనము ఆవశ్యకము. వాటికి అవరోధంగా నిలిచేవి ఈ అర్థకామాలే. ఈ అర్థకామాలలోని దోషాన్ని పోగొట్టుకోవటం కోసమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్య యొక్క మాహత్యము వలన, ఆమె యొక్క కృప వలన ఈ అర్థకామములలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకే గార్హపత్యయా దేవాః మహ్యం త్వ అదుహు అన్నది వేదమంత్రం. గృహస్థాశ్రమంలోకి నేను ప్రవేశించి గృహస్థ జీవితాన్ని గడపటం కోసం దేవతలు నిన్ను నాకిచ్చారు అని భార్యను ఆదరంగా ఆహ్వానించాలి భర్త. తథా సచాహం పరివోఢు కామః సమానశీలాం గృహమేధిదేనుం అంటాడు భాగవతంలో. ఇలా భార్యకు ఉత్కృష్టమైన స్థానం ఇస్తూ, భార్య నువ్వు సంపాదించిన సంపాదనకు, ధనానికి అధికారిని. వ్యయం చేసేటప్పుడు ప్రశ్నించే అధికారం నీకు లేదు. ఆర్జనకు మటుకు ఆమెను నువ్వు నియంత్రించవద్దు. అంతేకాదు, మూర్ధానాం ప్రతి ఆరుహోయ్యా, నా శిరస్సు మీద కూర్చొని నా కుటుంబాన్ని కాపాడు అని భర్త భార్యను అభ్యర్థించాలట. భార్య నుంచి సంపాదనను, స్త్రీ ధనాన్ని ఆశించకూడదు అని వేదం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అర్థం ఏమిటి? కట్నం అనే దురాచారాన్ని రూపుమాపండి. స్త్రీ అనేది ప్రతి గృహస్థాశ్రమానికి ఆధారం. సఖా సప్తపదా భవ, నాకు స్నేహితురాలివై నాతో 7 అడుగులు నడువు, నన్ను ముందుకు నడిపించు, ఈ కుటుంబాన్నంతా రక్షించే బాధ్యత నీదే అని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నటువంటి ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనమే అర్థకామముల యొక్క దోషాన్ని పోగొట్టుకోవటం కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ భార్యను ఆరాధ్య దేవతగా భావిస్తూ జీవితాన్ని గడపమని చెప్పే వేదవాక్యం. అలా చెబుతున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు కలగటం సహజం. ఏమండి, అందరూ స్త్రీలు అలా ఉండరు కదా, మరి మీరు ఎందుకని దీన్ని జనరలైజ్ చేసి చెబుతున్నారు అంటే, భారతదేశంలో స్త్రీలంతా మాతృమూర్తులే, దానిలో ఎలాంటి సందేహము లేదు. 1, 2 మీకు కొన్ని ఉదాహరణలు కనపడ్డా తప్పకుండా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించవయ్యా. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకొని భార్య నీకు ఆనందాన్ని ఇస్తే గృహంలో స్వర్గం చూడు. ఆమె ప్రతికూలంగా ఉంటే వైరాగ్య భావనతో ఎలాగూ నువ్వు ఆధ్యాత్మిక చింతన చేసి స్వర్గానికి వెళ్ళవచ్చు. ఏ రకంగా చూసినా గృహస్థాశ్రమాన్ని స్వీకరించటమే ఉత్తమోత్తమైన సాధనము అని కొంతమంది చమత్కరించారు. కనుక
భారతదేశంలో చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపోభూమి హర్ గ్రామ హై హర్ బాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రాము హై. అలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదకు వారసులం మనం కనుక స్త్రీని ఎలా గౌరవించాలో మనకు తెలియజేస్తూ భార్య యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం కోసమే అర్థకామాలను చతుర్విధ పురుషార్థాలలో ఉంచి ప్రతినిత్యం చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అన్నటువంటి సంకల్పాన్ని చేసుకుంటూ నీ జీవితాన్ని అద్భుతమైన బాటలో ముందుకు నడపమని మనకు వేదం తెలియజేసిన సత్యం.